ఎవరైనా ఒక ఎంప్లాయీది ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ కూడా సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారనేది చూద్దాం. దీనికంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మెట్రో సిటీస్ 4 ఉన్నాయి. అవి ముంబై, చెన్నై, కలకత్తా, ఢిల్లీ. వీటికి మాత్రం బేసిక్ ప్లస్ డిఏలో 50% తీసుకొని క్యాలిక్యులేషన్లో ఉపయోగిస్తారు. మిగతావన్నీ కూడా నాన్ మెట్రో సిటీస్ అంటారు. సో వాటికి మాత్రం 40% తీసుకుంటారు. అందులో తెలంగాణ, ఏపీ ఇలాంటి రాష్ట్రాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక బేసిక్ పే ఒక డిఏ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్కి 37,870 రూపీస్ అనేది బేసిక్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ డిఏ 26.3.9 తీసుకుంటే 9,994 రూపీస్ అనేది దీనికి సంబంధించిన డిఏ ఉంటుంది. సో ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత 47,864 రూపీస్ ఉంటుంది పర్ మంత్కి వచ్చేసి. దీన్ని యానంలోకి మార్చుకుంటే ఇంటూ 12 మంత్స్ వేసుకుంటే మనకు ఒక అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ ఎంత అంటే 5,74,368 రూపీస్ అనేటిది మనకు అమౌంట్ వస్తుంది. ఇదేంటిది బేసిక్ ప్లే ప్లస్ డిఏకి సంబంధించింది. అంటే ఇది హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి రఫ్ వర్క్ అందులో ఉంటుంది. సో యాక్చువల్గా హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మనకు బేసిక్ పైన హెచ్ఆర్ఏ 24% ఉంటుంది కదా, అలా పర్ మంత్కి వచ్చింది అట్లా పర్ యానంలోకి మార్చుకోవాలి. ఇట్లా 37,870 ఇంటూ 24% చేస్తే 9,089 రూపీస్ వస్తుంది. ఇంటూ 12 మంత్స్ చేస్తే మనకు 1,09,068 రూపీస్ అనేది వస్తుంది. సో ఇదేంటిది పర్ యానంకి వచ్చేది ఏంటిది 1,09,068 అనేది పర్ యానంకు మనము యాక్చువల్గా మనం రిసీవ్ చేసుకుంటున్నటువంటి హెచ్ఆర్ఏ. ప్రస్తుత పరిస్థితుల్లో 15,000 అనేది రెంట్ కూడా చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, మీకు ఎంత ఉందో మీ అమౌంట్ అనేది మీకున్న అమౌంట్ని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇలా 15,000 ఇంటూ 12 చేస్తే 1,80,000 అనేటిది యాక్చువల్గా రెంట్ పెయిడ్ అనమాట. మనం రెంట్ పెయిడ్ అనేది అమౌంట్. ఈ అమౌంట్స్ అన్నీ కూడా మనకు ఈ క్యాలిక్యులేషన్లో ఉపయోగపడతాయి. సో అందుకే వీటిని సపరేట్గా పైన చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ చూద్దాం. హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా గ్రాస్ సాలరీ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. సో యాక్చువల్గా హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఎంత మనము 1,09,068 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఏ పాయింట్ బి పాయింట్ అనేది రెండు రాసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా రెంట్ పెయిడ్ మనం ఎంత రెంట్ పెయిడ్ చేసాం 1,80,000 రూపీస్ అనేది మనం రెంట్ పెయిడ్ చేసాం. ఇక్కడ 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఆల్రెడీ పైన బేసిక్ ప్లస్ డిఏ చేస్తే మనకు 5,74,368 రూపీస్ వచ్చింది. ఈ అమౌంట్ పైన మీద మనము 10% అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా 10% అని తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 57,437 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ పాయింట్ డెసిమల్లో ఉంది కాబట్టి నేను 1 పాయింట్ ఎక్కువ తీసుకున్నాను, అందుకే 37 రూపీస్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏ మైనస్ బి, అంటే ఏ యాక్చువల్ రెంట్ పెయిడ్, బి 10% ఒకటి, ఈ రెండు ఏ మైనస్ బి చేస్తే మనకు ఎక్సెస్ అమౌంట్ ఏమొస్తుంది, ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్, మనం ఎక్స్ట్రా ఎంత పే చేసామనేది ఆ అమౌంట్ వస్తుంది అనమాట. సో ఈ అమౌంట్ ఎంత, ఈ రెండింటి మైనస్ చేస్తే మనకు వచ్చేది 1,22,563 రూపీస్ అనేది ఎక్సెస్గా మనం కట్టినటువంటి ఎక్సెస్ రెంట్ పెయిడ్ అమౌంట్ అనమాట. ఇంకా ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా 40% ఆఫ్ బేసిక్ ప్లే ప్లస్ డిఏ దాని మీద 40% తీసుకోవాలి. నాన్ మెట్రో సిటీస్ మనం ఆల్రెడీ మెట్రో సిటీస్ చెప్పుకున్నాం కాబట్టి స్టార్టింగ్లో మొత్తం 4 ఉన్నాయి. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం హైదరాబాద్లో కూడా ఉంది, బట్ ఇన్కమ్ ట్యాక్స్లో 4 మెట్రో సిటీసే ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, రెండోది ముంబై, కలకత్తా, చెన్నై. ఇవి మెట్రో సిటీస్ ఉన్నాయి కదా, వీటికి మాత్రం 50% తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి యాజ్ ప్రకారం రూల్ అవి ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారమే తీసుకుంటారు. రిమైనింగ్ టీఎస్ తర్వాత ఏపీ వీటికి మాత్రం ఎంత తీసుకుంటాం 40% అని తీసుకుంటాం. ఈ 40% కూడా దేని తీసుకుంటాం అన్నమాట బేసిక్ పే ప్లస్ డిఏ పైన. మనకు ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి పైన క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. 5,74,368 ఇంటూ 40% చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత 2,29,747 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ 3 అమౌంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 అమౌంట్స్లో ఏది తక్కువ అమౌంట్ ఉందో అది మాత్రమే హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్లో తీసుకొని ఆ మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా అందులో మైనస్ చేసుకుంటాం. ఇక్కడ అత్యంత తక్కువ వచ్చిన అమౌంట్ ఏంది మనకు యాక్చువల్లీ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. సో ఇది లీస్ట్ అమౌంట్, ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉందో అది మాత్రమే మనం తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ హెచ్ఆర్ఏ అమౌంట్ ఎంత ఇప్పుడు 1,09,608 రూపీస్.